కలెక్టర్గా తమీం అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధికారులు కొత్త కలెక్టర్కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు కీలకమైన ప్రధాన వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చునని 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రాబ్లమ్స్ దెన్ గ్రివెన్స్ ఏదైనా దాన్ని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము. రెండోది, జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా వెలిగొండ ప్రాజెక్ట్ వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను. అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను. ఇది తప్ప ఇంకా ఏమేం ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విజిట్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా జిల్లాలో శానిటేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాల్ని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది.